వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ లత గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో లత గారు. హాయ్. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? చికెన్ 65 కొబ్బరి బూరెలు. ఓకే, రెండు ఐటమ్స్ చేస్తున్నారు. ఈ రోజు లత గారు మనకి రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి. చికెన్ 65 కొబ్బరి బూరెలు. మరి లత గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి? చికెన్ 65. చికెన్ 65. ఓకే, ఇది కర్రీనండి? కాదండి, ఫ్రై. ఫ్రైడ్. ఓకే, మరి ఈ చికెన్ 65 కి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. చికెన్ 65 తయారు చేయటానికి చికెన్, మైదా, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఎగ్, కార్న్ఫ్లవర్, ఫుడ్ కలర్, సాల్టింగ్, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి. ఓకేనండి, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలండి లత గారు తయారు చేయడానికి. ఓకే, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకుంటారా? ముందుగా ఏం చేయాలండి? ఈ చికెన్ మ్యారినేట్ చేశారండి మీరు? అంటే ఇందులో ఏదో కలిపి పెట్టారు. ఏమేమి కలిపారు? కారము, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, మైదా, కార్న్ఫ్లవర్, సాల్టింగ్ ఉప్పు, ఫుడ్ కలర్. ఓహో, ఇవన్నీ ఐటమ్స్ మనం చూపించిన ఐటమ్స్ అన్ని కూడా మీరు చికెన్ లో కలిపేసి కలిపి పెట్టారు. అది అందుకని ఇంత రెడ్ కలర్ వచ్చింది కదండి. అంటే ఫుడ్ కలర్ వేసారు. ఫుడ్ కలర్. ఓకే, ఇది ఎన్ని ఇప్పుడు ఇలాగా అంతా కలిపి ఎన్ని గంటలు నానబెట్టాలండి? 2 hours నానబెట్టాలి. అంటే మనం ఈ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు, చికెన్ 65 చేయాలనుకున్నప్పుడు 2 గంటల ముందు నానబెట్టి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కలిపి పెట్టేస్తే సగం పని, అంటే ఆల్మోస్ట్ 3/4 పని అయిపోయినట్టు. ఓకే, తొందరగా అయిపోయింది. ఓకే, ఇందులో నూనె వేయమంటారా? నూనె. ఇప్పుడు ఇందులో మనం చికెన్ ఫ్రై చేస్తామండి. అవును. ఇందులో నూనె ఇప్పుడు ఎక్కువ పడుతుంది. ఒక డీప్ ఫ్రై చేస్తారు వీటిని. ఒక చికెన్ 65 అంటేనే డీప్ ఫ్రైడ్ అనమాట. చాలండి నూనె? ఇది బాగా కలుపుకోవాలండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది ముందు కలిపి పెట్టుకుంటే. నూనె వీటెక్కగానే తొందరగా అయిపోతుంది. దేనికి పకోడీలాగా బాగా ఫ్రై అవ్వాలండి. మనం కలపడం కూడా తేడా వస్తుందండి, చూసుకొని కలుపుకోవాలండి. అంటే తేడా అంటే ఏ విధంగా? అంటే ఇది ఇది పెట్టిందంతా నానుకోకపోతే ఇట్లా రాదండి అసలే. అప్పటికప్పుడు అయితే రాదండి. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అంటే ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా మనం ఫ్రై చేయాలి. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై చేసి విడిగా తీసి పెట్టుకోవాలి. ఓకేనండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలా? లేదు, హైలోనే పెట్టుకుంటే తొందరగా. ఇప్పుడు మనం చికెన్ 65 తయారు చేస్తున్నాం కదండి. ఇందులో మ్యారినేటెడ్ చికెన్ ని మనం డీప్ ఫ్రై చేస్తున్నామండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం.